బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళి వచ్చారు కదా, మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఓకే మేడం. అంటే ఫస్ట్ 3 minutes వీడియో పెట్టగానే గ్రూప్ జూమ్ కాల్ అయింది మేడం. జూమ్ కాల్లో మీకు గర్ల్ ఫ్రెండ్స్ రా, ఎవరు కోపం వచ్చే సందర్భాలు ఏంటి, 3 రీజన్స్ చెప్పండి, దుఃఖం వచ్చే రీజన్స్ ఏంటి, ఇట్లా మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు, ఇంతకుముందు ఇష్టం లేని వాళ్ళు ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారు. చనిపోయిన వాళ్ళు ఎవరైనా తిరిగి వస్తే నీకు ఎవరు బాగుంటారు, అన్నీ బాగానే ఫేస్ చేసినా, అన్నీ బాగా ఆన్సర్ చేసిన. తర్వాత వచ్చేసి మళ్ళీ మెయిల్ కాల్ చేసారు. అప్పుడు గ్రూప్ డిస్కషన్ ఉంది మేడం. గ్రూప్ డిస్కషన్లో అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తురా, అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తురా అనే టాపిక్ పైన ఇచ్చారు. ఫ్లూయెంట్గా మాట్లాడినా. తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అగ్ని పరీక్షకి పిలిచారు. అగ్ని పరీక్ష రౌండ్ వారిగా అయింది మేడం. అగ్ని పరీక్షలో ఇక డైరెక్ట్ అసలు ఏం టాస్క్లు ఇవ్వలే, ఏం చెప్పలే, డైరెక్ట్ రెడ్ సిప్ చేసి ఒక అభిజిత్ రెడ్ రేపగానే నెక్స్ట్ బిందు మేడం కూడా నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ రేపింది. ఎంత స్పీడ్ గా మీరు స్టేజ్ పైకి వెళ్ళారో అంత స్పీడ్ గా దిగిపోయారు. మరి అన్ఫేర్ అనిపించింది ఎక్కడైనా? టు బీ హానెస్ట్, ఆబ్వియస్లీ మేడం అది అన్ఫేర్. ఎందుకంటే నాకు వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చో లేదో ఒక ఏదైనా బేస్డ్ ఆన్ ఎనీ పారామీటర్ నువ్వు ప్రూవ్ చేసుకోలేదు, నువ్వు ఇట్లా అన్ఫిట్ అని చెప్పాల్సింది. అదా ఏం జరగలేదు. డైరెక్ట్ నువ్వు ఇక్కడ సెట్ అవ్వవు, నీది ప్లాట్ఫామ్ కాదు, నువ్వు